ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల తమ రెండవ సంతానంలో భాగంగా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయానికి తెలిసిందే. వీరి రెండో సంతానంలో భాగంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జన్మించారు. ఇలా మెగా వారసుడు రావడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఉపాసన జనవరి 31వ తేదీ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయానికి తెలిసిందే. ఇలా పాప పుట్టిన సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ వాతావరణంలో అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే తాజాగా అపోలో హాస్పిటల్ నుంచి ఉపాసన తన ఇద్దరు కవల పిల్లలతో డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా డిశ్చార్జ్. ప్రస్తుతం ఉపాసన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎలాంటి హడావిడి ఆర్పాటాలు లేకుండా ఉపాసన రామ్ చరణ్ సైలెంట్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. 2023 సంవత్సరంలో ఉపాసన రామ్ చరణ్ దంపతులు తమ మొదటి సంతానంలో భాగంగా క్లీన్ కారా కు జన్మనిచ్చారు. అయితే ఆ సమయంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రామ్ చరణ్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలాగే పెద్ద ఎత్తున మెగా వారసురాలికి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. అభిమానుల అత్యుత్సాహం. ఇబ్బంది పడిన చరణ్ ఇక రెండో సంతానంలో భాగంగా ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయానికి కూడా బయటకు తెలియకుండా ఇంటికి వెళ్లిపోయారు. ఇలా సైలెంట్ గా వెళ్లిపోవడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి. గత 3 రోజుల క్రితం రామ్ చరణ్ తన పెద్ద కుమార్తె క్లీన్ కారాతో కలిసి హాస్పిటల్కు వెళ్లగా ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టి ఎంతో ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో భారీగా భద్రతను ఏర్పాటు చేసుకొని ఎలాంటి హడావుడి ఆర్భాటం చేయకుండా వెళ్లారని తెలుస్తుంది. ఇక మెగా ఇంట్లో వారసుడికి ఘనస్వాగతం పలికినట్టు సమాచారం. మెగా వారసుడి పరిచయం ఎప్పుడో రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ పిల్లలను మీడియాకు పరిచయం చేయటానికి ఏమాత్రం ఇష్టపడలేదని చెప్పాలి. ఇప్పటివరకు క్లీన్ కారా ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను కూడా తెలియచేయలేదు. ఇటీవల అపోలో హాస్పిటల్లో క్లీన్ కారా కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని, వీటిని వైరల్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ మెగా టీం నుంచి వార్నింగ్ కూడా వచ్చిన విషయానికి తెలిసిందే. ఇది కేవలం వారి వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయమని చరణ్ టీం తెలియచేశారు. ఇలా మెగా వారసురాలు జన్మించి 3 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు పరిచయం చేయని ఉపాసన మెగా వారసుడిని ఎప్పుడు పరిచయం చేయబోతున్నారో వేచి చూడాలి.